దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క మహాకృప మరొక నెలలో మనల్ని దేవుడు ప్రవేశపెట్టాడు. మన ప్రభువును ఆరాధించడానికి దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 15 వచనాలు 14 వచనాల వరకు మనం మార్చి చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 14 వచనాల వరకు. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు మీరు చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన ప్రియకుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. మళ్ళీ అందరము 12వ వచనం అంటే తేజోవాసులైన అక్కడ నుండి కలిసి ఆ వచనాన్ని చదువుకుందాం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బతిమాలుచున్నాము. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగినటువంటి మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, ఆరాధన అంటే దేని పట్లయితే మనం మిక్కుటమైన ప్రేమ కలిగి ఉన్నామో దానిని వెల్లడిపరచడమే ఆరాధన. మన ప్రభువును ఎంత నిష్కలషంగా, ఎంత యథార్థంగా, ఎంత గాఢంగా ప్రేమిస్తున్నామో పలవురిలో ఆ ప్రకటనను, ఆ ప్రశంసను చేయడమే ఆరాధన. ఇప్పుడు నీ హృదయంలో ఏది ప్రాముఖ్యముగా ఉన్నది? నీ ప్రభువును నువ్వు ఎంత ప్రేమిస్తా ఉన్నావు? అది నిజమైన ఆత్మసత్యాలతో కూడిన ఆరాధన అవుతూ ఉంటుంది. మరి దేవుని ఇంటికి వచ్చిన సహోదరి, సహోదరుడా, ఆరాధించడానికై నిన్ను నీవు నీ హృదయాన్ని ఎలా సిద్ధపరచుకుంటున్నావు? దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అన్నాడు. రక్షణానుభవము కలిగిన వారమై
దేవుని సత్యవాక్య అనుభవముతో మనం మన ప్రభువును ఆరాధించి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొలస్స సంఘానికి ఏం చెప్తున్నాడంటే, మనము తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగునట్లుగా పాత్రులుగా చేశాడు దేవుడు. కాబట్టి మీరు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలేను అంటూ ఉన్నాడు. ఒకప్పుడైతే మనం అంధకార సంబంధులుగా ఉన్నాం, ఇంకా అంధకార సంబంధమైన అధికారములో ఉన్నాము, అపవాది చేతిలో ఉన్నాము. కానీ ఇప్పుడు దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులమయ్యాము. ఆ కుమారుని యందు మనకు విమోచనము కలిగినది, పాప క్షమాపణ కలిగినది అని రాయబడి ఉంది. నిజంగా రక్షణానుభవము కలిగిన వారే ఆయనను శ్రేష్టంగా ఆరాధించగలుగుతారు. ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన స్వాస్థ్యం, వాగ్దాత్త దేశం, కనాను అనేటువంటి పాలు తేనెలు ప్రవహించే స్వాస్థ్యం ఆ దేశం. భూలోకములో అది అతి సారవంతమైన దేశం, అతి శ్రేష్టమైన స్వాస్థ్యం. అక్కడ పాలు ప్రవహిస్తాయి, కొండ తేనె ప్రవహిస్తూ ఉంటుంది. ఆ దేశంలో కట్టని ఇళ్లను, తవ్వని బావులను, నాటని ద్రాక్ష తోటలను దేవుడు ఇశ్రాయేలుకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. అంతకుముందు ఇశ్రాయేలు ఎక్కడున్నారు అంటే ఐగుప్తులో ఉన్నారు. 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. వారికి సరి అయిన ఆహారం, వస్త్రం, వసతులు, సదుపాయాలు ఏవీ లేక ఎంతో కృంగిపోతూ నిట్టూర్పులతో, దుఃఖముతో, మూలుగులతో జీవించినటువంటి వారు. ఫరో యొక్క కాడి కింద అనుపబడినటువంటి వారిగా వాళ్ళు ఉన్నారు. ఫరో అంధకార సంబంధం లేదా అంధకార అధికారికి సూచన. ఐగుప్తంతా అంధకార స్థితికి సూచనగా ఉంది. పాపములో పుట్టిన ప్రతి మానవుడు కూడా ఆ చీకట్లోనే బ్రతుకుతా ఉన్నాడు. అపవాది చేతుల్లో ఉంటున్నాడు, అధికారము కింద ఉంటున్నాడు. పాపాన్ని బట్టి శాపము కలిగి మూలుగు, దుఃఖము, వేదన, అశాంతి మనల్ని ఆవరిస్తూ ఉంది. కానీ దేవుడు ఆ స్థితిలో ఇశ్రాయేలీయులు ఉండడం ఇష్టం లేక వారి పితరులతో వాగ్దానం చేసి శ్రేష్టమైన స్వాస్థ్యానికి వారిని నడిపించాడు. వారి కొరకు ఎన్ని అద్భుతాలు చేశాడు. ఐగుప్తులో అద్భుతాలు, అరణ్యంలో అద్భుతాలు. వారికి గొప్ప కార్యాలను చేసి వారిని సంతోషభరితులుగా చేశాడు. కనాను అనే దేశాన్ని స్వాస్థ్యముగా ఇచ్చాడు. అది భూలోక సంబంధమైన స్వాస్థ్యం, తాత్కాలిక స్వాస్థ్యం అయినా కూడా గొప్ప స్వాస్థ్యం. ఎవరికి ఇవ్వనిటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు వారికి ఇచ్చాడు, వారిని ఆనందింపజేశాడు. ఇప్పుడైతే పాప బానిసత్వంలో ఉన్న మనలను మన కొరకు దేవుడు ఏర్పరిచినటువంటి స్వాస్థ్యము ఎంతో గొప్ప స్వాస్థ్యం. అది భూలోక సంబంధమైన స్వాస్థ్యము కాదు, పర సంబంధమైన స్వాస్థ్యం. ఎందుకంటే భూలోకంలో ఉన్నవన్నీ నశించిపోతాయి, పరలోకములో ఉన్నవన్నీ కూడా నిత్యమై ఉంటాయి. ఆ స్వాస్థ్యానికి మనలను అర్హులుగా చేశాడు. అంధకార అధికారము నుండి, అంధకార సంబంధత్వము నుండి, ఆ పరిస్థితుల నుంచి ప్రభు మనల్ని విడుదల చేశాడు. మనకి ఏ స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. వీరందరూ
ఆ రక్షణయను స్వాస్థ్యము, రక్షణయను స్వాస్థ్యము. ఇది అక్షయమైన స్వాస్థ్యం, వాడబారని స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యాన్ని సంపాదించుకున్న వారు ఎంత ధన్యులు. ఈ స్వాస్థ్యములో పాలిభాగస్థులమౌటకు దేవుడు మనలను పిలిచాడు. తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మన పాపాల కొరకు మ్రాను మీద శాపగ్రస్తుడిగా ఇచ్చాడు. కాళ్ళు చేతుల్లో మేకులు, తలకు ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెపోటు, వీపంతా కూడా నాగటి చారల వలె దున్నబడి మనందరి పాప పరిహారం కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకంటే ఈ స్వాస్థ్యం మనం పొందకపోతే ఇక్కడే నశించి పాపము వలన నరకానికి వెళ్ళేటువంటి వారంగా ఉన్నాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. ఆ నశించే స్వాస్థ్యంలో మనం పాలు పొందకుండా దేవునితో ఉండే గొప్ప స్వాస్థ్యాన్ని మనకిచ్చాడు. రక్షణయను స్వాస్థ్యము అన్నాడు. మరి దీన్ని నువ్వు పొందుకున్నావా? అంధకార సంబంధమైన అధికారి నుండి, అంధకారత్వం నుంచి బయటపడ్డావా? ఆ చీకటిలో చీకటి పనులు చేస్తూ ఇంకా నాశనానికి, కీడు స్వాస్థ్యానికి వెళుతా ఉన్నావా? మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టి, అమ్మ మీరు మాట్లాడకూడదు, మరియమ్మ నాగేశ్వరమ్మ కూర్చోండి, మాట్లాడద్దు. వాక్యం జరిగేటప్పుడు పలకరించుకోవద్దు. కాబట్టి ఆ శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యాన్ని ప్రభు మనకు సిద్ధపరుస్తున్నాడు. ఇంకా ఈ స్వాస్థ్యాన్ని ఏమన్నాడంటే నిత్యమైన స్వాస్థ్యము అన్నాడు. 9 హెబ్రీ పత్రిక 15వ వచనము. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యము గుర్చిన వాగ్దానము పొందు నిమిత్తమై మధ్యవర్తి అయ్యను అన్న. రక్షణ అనే స్వాస్థ్యము అశాశ్వతమైనది కాదు, అది నిత్యమైన స్వాస్థ్యం, ఎప్పటికీ ఉండే స్వాస్థ్యం. అపవాది దొంగిలించలేడు, వేరొకరు తీసుకోలేరు, అది క్షయమయ్యేది కాదు. కాబట్టి రక్షణ పొందిన వారు నిత్యమైన స్వాస్థ్యాన్ని పొందాలని ప్రభు ప్రాణం పెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన అంగీకరించిన మనం ఎంత ధన్యులం. పాత నిబంధనలో కూడా నిరీక్షణను దేవుడు వారికి కలగజేసి శ్రేష్టమైన స్వాస్థ్యము కొరకు వారిని సిద్ధపరుస్తూ వచ్చాడు. అబ్రహాము ఆ స్వాస్థ్యాన్ని పొందాలనే నిరీక్షణ కలిగి నడిచినటువంటి వాడిగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చదవండి. అబ్రహాము పిలువబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ఆ ప్రదేశానికి బయలు వెళ్ళెను. అంటే వాగ్దాత్త దేశానికి కాదు, మనందరికంటికి వాగ్దాత్త దేశం కనబడతా ఉంది, కానీ ఈ దేశం కాదు, మరి శ్రేష్టమైన దేశానికి వారు నిరీక్షణ కలిగి ఉన్నారు. 16వ వచనం చదవండి. అయితే వారు మరి శ్రేష్టమైన స్వాస్థ్యం దేశమును, పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. తాను వారి దేవుడను అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచి ఉన్నాడన్నాడు. అబ్రహాము పితరులందరూ ఏదో పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉండాలని అనుకోలేదు.
ఇది కాదు ప్రభువా, ఇది భూలోకంది, ఇది అశాశ్వతం, అది ఎంతో సారవంతమైన నేలైన పాలు తేనెలు ప్రవహించిన మాకు ఈ స్వాస్థ్యము కంటే శ్రేష్ఠ స్వాస్థ్యం కావాలని నిరీక్షణ కలిగి ఉన్నారు. అదే రక్షణయను స్వాస్థ్యం, నిత్యమైన స్వాస్థ్యం, శ్రేష్టమైన స్వాస్థ్యం వారు పొందుకుంటూ ఉన్నారు. కీర్తన 16లో కూడా రాయబడి ఉంది, అక్కడ ఇక్కడ కాదు, నాకు మనోహరమైన స్థలములలో పాలు ప్రాప్తించెను అన్నాడు. 16వ కీర్తన 6వ వచనం, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు. ఈ సాక్ష్యము రక్షణ, స్వాస్థ్యం అంతా కూడా రక్షణే. కానీ ఈ రక్షణలో అది నిత్యమైన స్వాస్థ్యముగా ఉంది, అలాగే శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యముగా ఉంది. అంతేకాదు, అది తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము. దానికి మనలను ఆయన పాత్రులుగా చేశాడు. తేజోవాసులు, వారికి ఉన్న తేజస్సు, వారికి ఉన్నటువంటి ఆ గొప్ప వెలుగు దేవుడు మనకు కూడా అనుగ్రహించాడు. వాడబారని స్వాస్థ్యం అని కూడా వాక్యంలో రాయబడి ఉంది. అంటే పిల్లలు, ఇంత గొప్ప ఆశీర్వాదానికి మనల్ని ప్రాప్తులుగా దేవుడు చేశాడు. అందుకే రక్షణ పొందిన వారి ధన్యతే ధన్యత. వారు దేవుని ఏర్పాట్లో ఉండి నిరీక్షణ కలిగి ఆ నిత్య స్వాస్థ్యానికి, ఆ శ్రేష్టమైన స్వాస్థ్యానికి, ఆ యొక్క తేజోవాసుల ఎన్నడూ కూడా తరగనటువంటి స్వాస్థ్యానికి బయలుదేరుతూ ఉన్నారు. ఆ స్వాస్థ్యాన్ని మనకిస్తానని ప్రభు వాగ్దానము చేసినటువంటి వాడిగా ఉన్నాడు. మరి అటు ధన్యత పొందుకున్న మనం మౌనంగా ఉందామా? భూలోక స్వాస్థ్యాలన్నీ కూడా క్షేమైపోతాయి. పరలోక స్వాస్థ్యం నిరంతరము నిలిచి ఉంటుంది. పాపము, శాపము, అంధకార అధికారి నుంచి మనల్ని విడుదల చేసి ఈ స్వాస్థ్యానికి అర్హులుగా చేశాడు, పాత్రులుగా చేశాడు. ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం గార్చి చనిపోయి మన కొరకు తిరిగి లేచాడు. ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకుంటాం? అంతేకాదు, మన జీవితకాలం అంతా కూడా తోడుగా ఉండి ఎన్నో మేలులు, ఉపకారాలను మనకు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎలా మౌనంగా ఉంటాం? ప్రభా, నువ్వు ఇచ్చిన ఈ రక్షణ స్వాస్థ్యానికి కృతజ్ఞతలు. ఇంత గొప్ప ఆధిక్యతకు నన్ను అర్హునిగా చేస్తావు. ఇశ్రాయేలీలలో కొంతమంది ఈ లోక స్వాస్థ్యాన్ని పొందారు, కానీ నాకైతే పరలోక స్వాస్థ్యాన్ని ఇచ్చావు. నేను నీకేమి ఇవ్వగలను తండ్రి? నా విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానంటూ ఈ తలంపులతో మనం ప్రభువును ఆరాధన చేద్దాం. దేవుడి తలంపులను దీవించునుగాక. ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలందరూ లేచి ఒకరి తర్వాత ఒకరు సండే స్కూల్కి వెళతారు. మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం.